రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానన్నారు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పనుల కోసం టీఆర్ఎస్ లోకి వస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ తన అనుభవం చూసి మంచి పోర్ట్ఫోలియో ఇచ్చారని చెప్పారు. ఇక చంద్రబాబు టీడీపీలోకి వచ్చినప్పుడు తాను వ్యతిరేకించానన్నారు. వరంగల్ హన్మకొండలో మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు. నేను పెద్ద చదువుకున్నాను కూడా కాదు. నా ఎడ్యుకేషన్ అంతా కూడా మీకు తెలుసు. నేను ఎంత ఇంటర్మీడియట్ ఎల్బీ కాలేజ్ స్టూడెంట్నే, ఏవీ హై స్కూల్ అయినోని. అనుభవం చూసే నాకు ఇంత పెద్ద పోస్ట్ ఇచ్చాడు. నేను మొదలై చెప్పాను సీఎం గారికి, నాకు మంచి పోర్ట్ఫోలియో ఇచ్చారు సార్, నా జిల్లానైతే నేను కొంచెం స్వార్థం చూసుకుంటాను కూడా చెప్పడం జరిగింది. అన్ని తీర్ల నేను ఈ వరంగల్ జిల్లా అన్ని రంగం లోపల ముందుకు తీసుకుపోయి ఏర్పాటు చేస్తా. నాకున్న అనుభవాన్ని ఒకటే, రాజకీయాలకు అతీతంగా నేను పనిచేసే వ్యక్తిని. పెద్ద నేను పార్టీ అని చూడ, అందరినీ కలుపుకోపోయే వ్యక్తిని. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను లేకుండా చేయాలని ఫస్ట్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిండ్రు. పార్లమెంట్ ఎంపీగా మీరు నన్ను గెలిపించిండ్రు. నేను ఎంపీగా పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను బ్యాన్ చేశారు. మీకు తెలుసో తెలియదు, పేపర్లో కూడా వచ్చింది. అది ఆ సంస్కృతి ఎవరు చేపెట్టారు? మేము చేస్తేనే మా దగ్గర కురుకొత్తారు. ఏం చేయాలి మీరు? ఇక కేంద్రంలో వచ్చినట్లేదు, రాష్ట్రంలో లేదు. 5 ఏళ్లు కేసీఆర్ గారు ఉంటారు, ఆయనతో పని తీసుకుందాం, ఈయన మా నియోజకవర్గం డెవలప్మెంట్ చేసుకుందాం అనేది ప్రతి ఒక్కరికి వచ్చింది. కొన్ని డెవలప్మెంట్స్ అవుతున్నాయి, మీరు చూస్తుంటేనే మీకు చాలా మార్పు వచ్చింది. దాని మీద అందరూ ఆకర్షణ అవుతారు. ఏం చేయాలి? మేము చంద్రబాబు ఉన్న పార్టీలో పోయినామా, మేమున్న పార్టీలోకి చంద్రబాబు వచ్చిండా మొదలుకొచ్చాను. మేము 82 బ్యాచ్, నేను కేసీఆర్ గారు తెలుగుదేశంలో. ఎన్టీ రామారావు స్థాపించినప్పుడు కేసీఆర్ గారు మేము ఉన్నాం. అప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మా పార్టీలోకి వచ్చింది అప్పుడు కేసీఆర్ గారు కాదు, చంద్రబాబు వచ్చిండు. మాకిందుకు వచ్చి పనిచేసిండు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. వచ్చి మమ్మల్ని దూరం పెట్టే ప్రయత్నం చేసిండు ఆయన కాలంతో. అప్పుడు ఎన్టీ రామారావునే మా ఆయన వెళ్ళిపోటు చూసిన మమ్మల్ని దొరుసు పెద్ద పని. ఆయన వచ్చిండు, ముఖ్యమంత్రి దొబ్బిండు, మమ్మల్ని అందరినీ దొక్కింది ఆయనే కదా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశాన్ని స్థాపించింది కాంగ్రెస్ వ్యతిరేకంగా. ఈ రోజు కాంగ్రెస్ తోటి కలిసి పనిచేస్తారంటే ప్రజలు ఎట్లా సహిస్తారు? నాకు ఆంధ్ర నుంచి మస్తు మంది ఫోన్లు, తెలుగుదేశం ఫోన్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు. మా ఊళ్ళు బుద్ధి తక్కువ పనిచేసిండే. హైదరాబాద్కు వచ్చి కేసీఆర్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ తోటి పొత్తు కలవటం, కాంగ్రెస్ కు సపోర్ట్ చేయటం మేము చేసిన పెద్ద తప్పని ఆయన ఎంబడున్న మంత్రులు, టీడీపీ నాయకులందరూ ఫోన్లు చేసి బాధపడతారు.